హాయ్ హలో అండి. సో ఈరోజైతే హైదరాబాద్ నుంచి అయితే తెనాలి వచ్చామండి. మీలో ఎంతమంది తెనాలి కింద కామెంట్స్లో తెలపండి. ఏదైనా కానీ మన ఊరు వచ్చినప్పుడు ఆనందమే వేరుంటుందండి. సో ఎక్కడున్నా కానీ మన ఊరు వచ్చేటప్పుడు ఆ ఆనందాన్ని మన కళ్ళల్లో నింపుకొని అయితే వస్తాము. సో మన పండక్కైతే ఇంకా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఊరికి వస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు ఉదయం జన్మభూమి ట్రైన్కి అయితే వచ్చాను. ట్రైన్ ఎప్పుడు చూడు జన్మభూమి అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఒక్కోసారి అయితే మొత్తం హైదరాబాద్ నుంచి తెనాలి దాకా కూడా నిలబడి వచ్చే రోజులు కూడా చాలా ఉన్నాయండి. అంటే రిజర్వేషన్ చేయించుకుంటే ఓకే, రిజర్వేషన్ చేయించుకోకపోతే పరిస్థితి అలా ఉండిద్ది అనమాట. ఇక్కడ ట్రైన్స్ చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నానండి. అంటే ఈ ట్రైన్ తెనాలిలో ఆగలేదు. తెనాలి జంక్షను, మనకి గుంటూరు జంక్షన్ ఉంటుంది, తెనాలి కూడా జంక్షనే అనమాట. చాలా బాగుంటుందండి తెనాలి. కొన్ని అంటే అన్ని బాగానే ఉంటాయి. కొన్ని రైల్వే స్టేషన్స్ అయితే అంతగా బాగోవు, కానీ మనకి తెనాలి మాత్రం చాలా డెవలప్ అయిందండి. చాలా బాగుంది అనమాట. అంటే డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో మనదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి వచ్చిందనమాట ట్రైను. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లిఫ్ట్లు కూడా ఉన్నాయండి. ఇది వరకు లిఫ్ట్లు లేవు, కానీ ఇప్పుడు లిఫ్ట్లు ఫెసిలిటీస్ కూడా పెట్టారు. సో బాగానే ఉంది. సో మనకి ఏదైనా కానీ నడవటం అయినా లిఫ్ట్ అయినా ఏదైనా కానీ ఊరికి వచ్చామన్న ఆనందం అయితే బాగుండిద్ది అనమాట. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను మీకు. సరేలే ఒకసారి మన వ్యూవర్స్ కూడా చూపిద్దాము అనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూసారు కదా, మీకు వీడియోలో చూస్తుంటేనే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు 5లోకి వచ్చింది. ఇప్పుడు నేను 1లోకి వెళ్ళాలన్నమాట. ఒక చోట లిఫ్ట్ అండి, లిఫ్ట్ అస్సలు ఖాళీయే లేదు. లిఫ్ట్ ఎక్కుదాం అనేసి అనుకున్నాం, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఇంకా మేలో ఎలా ఉంటాయో తెలియదు. కానీ అమ్మ బాబాయ్ దెమ్మ తిరిగిపోయిందనమాట నాకు. ఎండలు కదా, సో మామూలుగా లేవన్నమాట ఎండలు. సో ఎట్టగొట్ట ఈ స్టెప్స్ ఎక్కేసి ఇంకా అవతల వైపు అయితే వెళ్ళాము. స్టెప్స్ ఎక్కేటప్పుడు పాటలు కాదు, అలా ఉందన్నమాట. ఇక్కడ అండి లిఫ్ట్ చూసారు కదా, లిఫ్ట్ ఎంతమంది ఉన్నారు. అయినా లిఫ్ట్ వృద్ధులకు కండి, మనకేం కాదులే, మనం చక్కగా నడుచుకుంటూ వెళ్దామనేసి ఇంకా చిన్నగా అయితే ఇంకా ఇంటికెళ్ళి చేసేది ఏముండలేము, ఒకసారి షూట్ చేసుకుందాం అన్నట్టుగా మొత్తం అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఎండ ఎంత ఉందంటే ముఖం మాడిపోతుంది, ఫోన్ కూడా హీట్ ఎక్కుతుంది అనమాట. అలా ఉందండి ఎండ. చాలా ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాము చూడండి, నిదానంగా స్టెప్స్ ఎక్కుతున్నాము. ఎక్సలేటర్లు కూడా పెట్టారు. ఇదివరకు ఎక్సలేటర్ లేవండి, ఇప్పుడు పెట్టారు ఎక్సలేటర్లు కూడా. అక్కడక్కడ పెట్టారు ఎక్సలేటరు, కానీ నేను అది షూట్ చేయలేకపోయాను. సో నా కష్టాలు చూడండి. ఇక్కడైతే ఎక్కుతున్నాను అనమాట. సో ఈ స్టెప్స్ మీద కూడా ఎక్కి ఇంకా అటువైపుకి వెళ్ళాలన్నమాట. బ్యాగ్ ఒకటి మామూలుగా లేవన్నమాట కష్టాలు. ఆ విధంగా ఉన్నాయి కష్టాలు. ఆ బ్యాగ్ ఎత్తుకొని ఆ స్టెప్స్ ఎక్కి, ఎండ అయితే అస్సలు మామూలుగా దంచి కొడుతుంది ఎండ మాత్రం. నిదానంగా ఎక్కుతున్నాను అనమాట నేను. స్టెప్ బై స్టెప్ అలా బ్యాగ్ పెట్టుకుంటా ఎక్కుతున్నాను. చూసారు కదా, నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 అయితే రిపేర్ చేస్తున్నారు, చూశాను. మొత్తానికైతే నేను పైకి ఎక్కాను. లిఫ్ట్ చూసారా, నా ముందు లిఫ్ట్ ఉంది. సో అదేనండి, ఇందాక నేను ఆల్రెడీ చూపించాను కదా లిఫ్ట్, ఆ లిఫ్టేను. సో ఇంక మనకి ఇటువైపు వెళ్ళాలన్నమాట. జస్ట్ లిఫ్ట్ని అయితే చూపిస్తున్నాను. చూపించి మనం పక్కన నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎదురుగా కూడా ఒక లిఫ్ట్ ఉంది, బట్ ఆ లిఫ్ట్ వెళ్తే మనం రెండో ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాము. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. చూసారు కదా, తెనాలి జంక్షన్ అండి. ఇక్కడ నుంచి మనకి రేపల్లి, బాపట్ల, చీరాల ఇవన్నీ మనకి ట్రైన్స్ ఇటు నుంచే వెళ్తాయి. వైజాగ్ అంటే ఇటు కాదులేండి, చెన్నై ఇవన్నీ ఇటు అయితే. నైట్ అయితే అన్నీ ఇటు చెన్నై నుంచి వచ్చాయన్నీ ఇటే వస్తాయి. సో తెనాలి జంక్షన్ కదా,
ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది బాగా. ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ కట్టించారు. నేను లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూసారు కదా, ఇది ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్ అండి. నేను ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, మీకోసం ఇక్కడ దాకా నడుచుకుంటా తెనాలి జంక్షన్ అని చూపిస్తున్నాను అనమాట. సో చాలా చాలా డెవలప్ అయ్యింది. ఇది పార్సిల్ కార్యాలయం అండి. సో తెనాలి జంక్షన్ అనమాట. ఇంకా నేను ఇలా షూట్ చేసుకొని చిన్నగా బయటికి వెళ్ళి మార్కెట్ దాకా నడుచుకుంటూ వెళ్ళాను. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. అంతా రిపేర్ చేస్తున్నారు, కిందంతా రిపేరింగ్లో ఉంది. ఏదేమైనా కానీ మన ఊరు వచ్చి ఆ సంతోషమే వేరుగా ఉండిద్ది. అప్పటికే నాకు ఆకలి అయితే బాగా అవుతుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి పక్కన చిన్న చిన్న హోటల్స్ ఉంటాయండి, భోజనాలు. పెద్ద పెద్ద హోటల్స్ కాకపోతే చిన్న చిన్న హోటల్స్లోనే బాగుంటాయి, ఫుడ్ కూడా బాగుండిద్ది. ఇంకోటండి, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట, మెయిన్ గేటు. ఒక ఆమె, నేను విశాఖలో వచ్చాను కదా, అంటే విశాఖపట్నం ట్రైన్కి వచ్చాను కదా, ఒక ఆమె చెప్తుందండి అంటే పక్కన వాళ్ళకి, తెనాల్లో భోజనం బాగుండిద్దండి, తెనాల్లో భోజనం చేయండి అని చెప్తుంది. అదండి మరి, తెనాల్లో భోజనాలు మాత్రం చాలా చాలా బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయిందిలేండి. హైదరాబాద్కను తెనాలికి పెద్ద తేడా ఏం లేదు, రేట్లు యాస్టీస్గా సేమ్గానే ఉంది. ఎండ అయితే దంచి కొడుతుందని ఓ పక్క నాకు ఆకలి అవుతుంది, ఓ పక్క వీడియో తీసుకుంటున్నాను. ఇంకా గబగబా అయితే పక్కకి వెళ్ళిపోయి భోజనం అయితే చేశాను. అప్పటికి 12 అయిందనమాట. 12 అయ్యి ఎండ మాత్రం అద్దిరిపోతుంది. సో ఇంతేనండి ఫ్రెండ్స్. సో నేనైతే పండగకి ఇంటికి వచ్చాను. సో మనకి మన ఛానల్ చూస్తూనే ఉండండి, రోజు మా పల్లెటూరు వాతావరణం మొత్తం పెడతానన్నమాట. సో ఇదేనండి, తెనాలి వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.